ఓం గంగణవతే నమ ఐం సరస్వతి నమ శివాయ గురవే నమ శ్రీమాత్రే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో నమో నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున మనమంతా కూడా చెప్పుకునే కంటెంట్ ఏంటంటే ప్రధానంగా గోచారరీత్యా చంద్రమంగళ యోగం అంతా కూడా విశ్వవసన సంవత్సరం జూలై మాసంలో అంతా కూడా 28వ తారీఖు రోజున సంభవిస్తుంది. గోచారరీత్యా చంద్రమంగళ యోగం కన్యారాశిలో సంభవిస్తుంది కావున ప్రధానంగా కన్యారాశిలో ఈ యొక్క చంద్రమంగళ యోగం అంతా కూడా ప్రధానంగా అంగారకుడు అంతా కూడా రాహుకేతు దోషాల నుంచి బయటపడిన అంగారకుడు ప్రధానంగా చంద్రుడితో పాటు కలిసి ఉండి సమసప్తక వీక్షణ ఈ యొక్క శనీశ్వరుడి మీద పడడం, మీనరాశిలో ఉన్న శనీశ్వరుడు ఈ యొక్క అంగారకుడిని చూడడం సప్తమీక్షణతోటి, మరియు ఈ యొక్క అంగారకుడు అంతా కూడా శనీశ్వరుడిని వీక్షణ చూడడం అనేది ఇటువంటి ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తాయి. గోచారరీత్యా గ్రహాల యొక్క దృష్టి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది. వాళ్ళ భావ ఫలితాలంతా కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కాలసర్ప దోషంలో ఉండడం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి వీగిపోవడం అనేది చాలా శుభమైన పరిమాణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు ఎక్కడైతే గనక సింహరాశిలో కేతుతో పాటు కలిసి ఉండడం, కేతు మరియు అంగారకుడు చంద్రుడు కలిసి ఉన్న స్థానం నుంచి అంగారకుడు అంతా కూడా 45 రోజుల తర్వాత ప్రధానంగా జూలై 28వ తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే చంద్రమంగళ యోగంలో కన్యారాశిలో ప్రవేశం చేయడం అంతా కూడా మంచి శుభమైన పరిగణంగా చెప్పడం జరుగుతుంది. మరియు మిశ్రమైన ఫలితాలు కూడా కొన్ని రాశుల వాళ్ళకి వస్తుంటాయి. అశుభ ఫలితాలంతా కూడా యోగం నుంచి ఎటువంటి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి ఫలితాలంతా కూడా చంద్రమంగళ యోగం వల్ల ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క శనీశ్వరుడి యొక్క వీక్షణ వల్ల ఎటువంటి దోషం అంతా కూడా నివారణ చేసుకోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవను ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. మీకంతా కూడా గోచారరీత్యా ఇక్కడ బృహస్పతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సూర్యుడు మరియు బృహస్పతి అంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ఎవరైతే గురు పౌర్ణమి రోజున విశేషంగా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ నమః ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం, గురు చరిత్ర పారాయణం ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పారాయణం అంతా కూడా ఆచరించుకోవడం అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. వ్యాస పౌర్ణమి రోజునంతా కూడా విశేషంగా వ్యాస భగవానుడి యొక్క చరిత్రనంతా కూడా వినడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది. కావున ఈ యొక్క ప్రధానంగా పరాశర మహర్షి యొక్క చరిత్ర కానీ మత్స్యకంతి యొక్క చరిత్ర ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క ద్వాపర యుగంలో జరిగిన ఘట్టం అంతా కూడా ఎటువంటి ఇతిహాసం అంతా కూడా జరిగింది. ప్రధానంగా ఆ కురువంశం అంతా కూడా ఏ రకంగా ఆవిర్భావం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చంతన మహారాజు చరిత్ర కానీ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క గ్రహదోషాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయి, ఈ గ్రహదోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించారు. భీష్మ పితామహ యొక్క చరిత్ర అంతా కూడా ఉంటుంది. భీష్ముడి యొక్క చరిత్ర ప్రధానంగా భీష్మ పితామహుడు అని చెప్పేసి అంటారు. ప్రధానంగా భీష్ముడి యొక్క జననం ఏ రకంగా జరిగింది, ఈ యొక్క అష్టవసుల యొక్క జననాలు ఏ రకంగా జరిగాయి, అష్టవసుల యొక్క ఇతిహాసం ఏంటి, అష్టవసుల యొక్క శాప ఇతిహాసం ఏంటి, ప్రధానంగా ఈ యొక్క వశిష్ఠ మహాముని ఈ అష్టవసులకి ఇచ్చిన శాప ఇతిహాసం ఏంటి, ఈ ఘట్టానంతా కూడా అందరూ ఒక పారాయణం లాగా చెప్పుకోవడం లాగా ప్రధానంగా చూసుకుంటే పూర్వం జరిగిన కథనంతా కూడా పారాయణం చేసుకోవడం, ఆ ఇతిహాసాన్ని అంతా కూడా ప్రవచనం లాగా వినడం అంతా కూడా అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది. ఈ యొక్క మత్స్యగంధికంతా జననం జరిగింది. ప్రధానంగా మత్స్యగంధికంతా కూడా పుట్టాడు కావున ఆ మత్స్యగంధి ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఆ ఒక చరణం అంతా కూడా కాశీ మహారాజు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఈ మహారాజు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా ఈ యొక్క వేదవ్యాస మహాముని యొక్క చరిత్ర అంతా కూడా వినడం ద్వారా వ్యాస భగవానుడి యొక్క చరిత్ర వినడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది, మోక్ష జ్ఞానం లభిస్తుంది. కావున వ్యాస పౌర్ణమి రోజున వేదవ్యాస మహాముని గురు చరిత్ర పారాయణం కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శంకరాచార్య చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం, గురు సంబంధిత చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం, మేధా దక్షిణామూర్తి చరిత్రనంతా కూడా ప్రధానంగా మేధా దక్షిణామూర్తి అవతార ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తుంది. ప్రధానంగా మేధా దక్షిణామూర్తి స్వామివారి దేవాలయంలో కానీ ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో కానీ మీరంతా కూడా శనగల మాలను సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గురుకటాక్షం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఈ చంద్రమంగళ యోగంలో ప్రధానంగా శనీశ్వర దోష నివారణార్థం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసంలో ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి, పరిష్కారాలు ఆచరించాలి,
అంతా కూడా తెలుసుకుందాం. కుంభరాశి జాతకులకి ప్రధానంగా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క చంద్రమంగళ యోగం అంతా కూడా జూలై మాసంలో 28వ తారీఖు రోజున అంగారకుడు అంతా కూడా రాహుకేతు దోషం నుంచి బయటపడిన తర్వాత చంద్రమంగళ యోగంతో కన్యా రాశి ప్రవేశం చేస్తున్నారు. ప్రధానంగా విపరీత రాజయోగానికి కారణమవుతుంది, ఆకస్మిక ధనలాభానికి కారణమవుతుంది, సంఘంలో గౌరవం పెరగడానికి కారణమవుతుంది. ప్రధానంగా కుంభరాశి జాతకులకి పంచమస్త గురుయోగం అంతా కూడా విశేషమైన పుణ్య ఫలితాలు వస్తుంది. ఈ గురు పౌర్ణమి తర్వాత కూడా మీకంతా కూడా రాజ్యయోగానికి కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. ప్రధానంగా శనగలు మరియు బొబ్బర్లు, ఉలువలు మరియు ఏల్నాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా దానం చేయాల్సింది నల నువ్వులంతా కూడా. ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తుని దానం చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ శనగలంతా కూడా నానబెట్టిన శనగలంతా కూడా గోమాతకు సమర్పించడం, బొబ్బర్లు కూడా కలత్రకారకుడు శుక్రుడికి ప్రీతికరంగా శీఘ్ర వివాహ యోగం కోసం అని చెప్పేసి శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు కూడా నానబెట్టిన బొబ్బర్లన్నీ కూడా గోమాతకు సమర్పించడం వల్ల ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధిస్తుంది. శీఘ్ర వివాహ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బంధుమిత్రుల సహాయ సహకారంతో లాభాలు గణిస్తారు. ప్రధానంగా వ్యాపారంలో మీరంతా కూడా ఆకస్మిక ధనయోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. విశేషమైన పుణ్య ఫలితం కోసం మీరంతా కూడా ఈ యొక్క ఆ శ్రావణ మాసంలో అంతా కూడా మహాలక్ష్మి ఆరాధన విశేషంగా చేయాలి. మహాలక్ష్మి సహస్రనామ పఠనం చేసుకోవడం, మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోవడం, మహాలక్ష్మి ప్రీతికరంగా కనకదార స్తోత్రాన్ని పఠించడం కూడా 3 సార్లు చదువుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ నామస్మరణ చేయండి. దత్తాత్రేయాయ స్మరణమాత్రేన సంతుష్టాయ నమః నామాన్ని ఆచరించడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. మహాలక్ష్మి అనుగ్రహం కోసం లక్ష్మీ కుబేర హోమశాంతి కార్యక్రమాలను ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. కావున విశేషమైన పుణ్య ఫలితం కోసం పరిష్కారం చేసుకోండి. రాజయోగం సిద్ధిస్తుంది, ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. కావున అందరూ కూడా పరిష్కారం చేయండి. దత్తాత్రేయ అనుగ్రహం కోసం మీరంతా కూడా ఈ యొక్క వ్యాస పౌర్ణమి రోజున గురు కటాక్షం కోసం గురు పౌర్ణమి రోజున మీరంతా కూడా దత్తాత్రేయ హోమాది కార్యక్రమాల్లో పాల్గొనండి. దత్తాత్రేయ స్వామివారికి అభిషేకం చేయించండి, శివాభిషేకం చేయించుకోండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. పసుపు కొమ్మలు మాలనంతా కూడా అమ్మవారికి అలంకరణ చేయడం వల్ల శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది. ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. సకల వ్యాపారస్తులకు అందరికి కూడా వివిధ రంగాల్లో వాళ్ళకి వ్యవసాయదారులు కూడా మంచి లాభాలు గణిస్తారు. ఐటీ రంగంలో వాళ్ళు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. విశేషమైన పుణ్యఫలంతో ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున అందరికీ కూడా పరిష్కారం చేయండి. శ్రీమాత్రేమ.